హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఇందాకే విమల్ థియేటర్లో ఒక ప్రీమియర్ చూసా. సినిమా పేరు వచ్చేసి 8 వసంతాలు. సినిమా గురించి హానెస్ట్గా చెప్తున్నా, అమ్మాయిలు కనుక ఈ రివ్యూ చూస్తున్నట్టయితే మాత్రం గో అండ్ వాచ్ ద ఫిలిం. ఎందుకంటే ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ అనేది అప్పట్లో విజయశాంతి గారు, ఆ తర్వాత మిడ్డరాలో కొన్ని ఇయర్స్ బ్యాక్ మహానటి ఆ టైప్లో, ఆ తర్వాత మన అనంతిక గారిది ప్యూర్ డామినేషన్ ఉన్న ఫిల్మ్ లాగా అనిపించింది నాకు. అండ్ ఇందులో డైలాగ్స్, సీరియస్లీ ఇందులో డైలాగ్స్ ప్రతి ఒక్కటి హార్ట్ టచింగ్, లేదు కోర్ టచింగ్, ఏదో ఒక టచింగ్ అనుకోండి అబ్బా, అంత బాగున్నాయి డైలాగ్స్ కూడా. అండ్ ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటి అని అంటే, 8 వసంతాల్లో జరిగే స్టోరీ. ఇట్ మీన్స్ వసంతం ఈక్వల్ టు 1 year. సో 8 years ఆఫ్ ద డ్రామాలో జరిగే మూవీ కంప్లీట్ అన్నమాట ఇది. అండ్ ఈ మూవీ నాకు ఎంత బాగా అనిపించింది అని అంటే, నాట్ లైక్ ఏదో సంథింగ్ ఒక రివ్యూ ఛానల్లో రివ్యూ చెప్పినట్లాగా నాకు అలా చెప్పాలని లేదు. ఇట్స్ కంప్లీట్ ప్యూర్, చాలా బాగుంది. ఒక 19 years ఉన్న అమ్మాయి డెడికేషన్ పెట్టి సినిమాలో ప్రాణం పెడితే ఎంత బాగుంటుంది, అంతకన్నా ఎక్కువ బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది మూవీ. ప్లీజ్ అంటే నాట్ ఓన్లీ హీరోయిన్ని పొగుడుతున్నాను అనుకోకండి. అండ్ మెయిల్ లీడ్ రోల్స్లో మనకి హనురెడ్డి గారు అండ్ మన రవి దుగ్గరాల గారు ఇద్దరు చేశారు. ఇద్దరు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ గురించి నేను ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పట్లేదు, ఓవరాల్ ద మూవీ చెప్తున్నా. మూవీ మొత్తం ఒక మంచి ఫ్లోలో ఉంటే లాస్ట్ 20 minutes ఆఫ్ ద ఫిలిం అయితే మీకు ఫిలిం మీద ఉన్న ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు అమ్మాయి పర్స్పెక్టివ్లో చూస్తున్న ప్రతి ఒక్క పర్సన్ ఒక అబ్బాయి పర్స్పెక్టివ్లో చూడడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ వర్త్ ద డ్రామా. మీకు పాయిటిక్ అండ్ మన స్లో అండ్ కంప్లీట్ డ్రామా మూవీస్ మీకు నచ్చినట్టయితే ఈ మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. వాళ్ళనే కాదు, మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ మన కన్నా పసూరి గారు అండ్ మన సంజన గారు మన మెయిన్ ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు మూవీ మొత్తంలో పక్కనే ఉంటూ ఉంటారు. వాళ్ళ రోల్స్ అయినా కానీ, మదర్ రోల్ వాళ్ళైనా అండ్ మన కో యాక్టర్స్ అయినా కూడా ప్రతి ఒక్కరు వీళ్ళు అని ఏం లేదండి. ఓన్లీ లేడీ ఓరియంటెడ్ మూవీ అని అంటే మీకు ఎక్కడైనా తక్కువ ఉంటుందా, యాక్షన్ సీక్వెన్సెసా అవేమన్నా ఉండవేమో అని మాత్రం అనుకోకండి. వారణాసి ఫైట్ సీక్వెన్సెస్ అయితే ఇచ్చి పాడుంది, మామూలుగా లేదు. ఒక ఫ్లెష్లో ఉండే బోన్ తీసుకొని నరక్త ఎలా ఉంటుంది తెలుసా, అలా ఉంది. అంటే కంప్లీట్లీ మన ఫణీంద్ర గారు ఏం చెప్పారు అని అంటే, ఒక పాయిటిక్ సినిమా తీసేటప్పుడు 10 నిమిషాలు పక్కకు పెట్టి ఒక కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నాడు. ఆ సీక్వెన్స్ చెప్తున్నప్పుడు ఆ వాయిస్లో ఆ బల్బ్ అంటాం చూసా మన భాషలో, ఎంత గట్టిగా తీస్తే ఎంత బాగా తీసుకుంటా ఆ మాట బల్బ్ ఉంటుంది చూపించాడు. సీరియస్లీ డైరెక్టర్ గారు అంతకుముందుకు తన ప్రీవియస్ వర్క్స్ నాకు కంప్లీట్లీ నిజంగా తెలియదు, హానెస్ట్గా చెప్తున్నా. కానీ ఈ మూవీ తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడన్న ఫీలింగ్ అయితే నాకు పర్సనలీ అనిపించింది. ఎందుకంటే అంత బాగుంది మూవీ. మీకు మూవీ చూస్తున్నంతసేపు ఆ ఫ్రేమ్స్ ఎంత బాగున్నాయి అని అంటే, ప్రతి ఒక్కటి వాల్ పేపర్ పెట్టుకోవచ్చు తెలుసా మీరు, అంత బాగా తీశారు. పైసలు పెట్టారు, ఎంత పెట్టారంటే పైసలు. ప్రొడ్యూసర్లు కూడా ఎక్కడా తగ్గలేదు. మన మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్లు తగ్గలేదు. అండ్ మన ప్రొడక్షన్ వాల్యూస్ డిఓపి సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ గారు తగ్గలేదు. అండ్ మన డైరెక్టర్ గారు ఫణీంద్ర గారు తగ్గలేదు. యాక్టర్స్ కో యాక్టర్స్ అందరు ఎవ్వరు కూడా, మ్యూజిక్ బై మన హేషం గారు కూడా ఎంత బాగా ఇచ్చారు అని అంటే, లిటరలీ సినిమా మొత్తం చూసిన తర్వాత ఐ హ్యాడ్ టియర్స్ ఇన్ మై ఐస్. ఐ స్వేర్ సీరియస్గా చెప్తున్నా. నాకు నిజంగా ఒక రివ్యూ గురించి నేను వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నా. ఎడిటింగ్ పరంగా అయినా, ఫ్రేమ్స్ పరంగా అయినా ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 12:38. మాకు 11 o'clock షో అయిపోయింది. అక్కడ 11 o'clock అక్కడ నుంచి తినేసి బాలనగర్ నుంచి నేను మళ్ళీ నా రూమ్కి వచ్చేసరికి ఒక లిటరల్లీ 40 minutes జర్నీ. మార్నింగ్ రికార్డ్ చేసుకోవాలి అనుకోవచ్చు, కానీ నేను ఎప్పుడే రికార్డ్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ నాకు ఈ ఎగ్జైట్మెంట్ అనేది నాకు మార్నింగ్ మళ్ళీ రాదు. ఎందుకంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో చేస్తేనే అది మీకు ఒక న్యాచురాలిటీ అంటాం కదా, అది మీకు అనిపిస్తుంది. ఆ తర్వాత తీసినందుకు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బొక్క వస్తే ఎంత వస్తాయి, 500 views వస్తాయా, 300 మంది చూస్తారా చూడండి. కానీ 300 మంది చూసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు చాలు నాకు. ఎందుకనంటే ఇదేదో నేను లక్షల వ్యూస్ కోసం పెద్ద ఏదో పార్ట్నర్షిప్లు లేకపోతే కొలాబరేషన్లు ఇవేం కాదు. నాకు సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందో చెప్పాలనుకుంటున్నా, నేను అదే చేస్తున్నా అంతే. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు దగ్గరలో థియేటర్స్ ఉంటే 8 వసంతాల సినిమా ఆడితే వెళ్ళండి. ఎందుకు అనంటే, ఇలాంటి సినిమాలు లైక్ హానెస్ట్గా చెప్తున్నా, ప్రతి సంవత్సరం ఒక కమర్షియల్ సినిమా అయినా, 2 కమర్షియల్ సినిమాలైనా వస్తాయి, లేకపోతే 4 కామెడీ సినిమాలైనా వస్తాయి. కానీ ఆర్ట్, పాయిటిక్, డ్రామా ఇలాంటి సినిమాలు రావు. ఎందుకంటే
ఇలాంటి సినిమాలు తీసినా కూడా చూడు. ఏదో ఓటీటీకి వచ్చిన తర్వాత కల్ట్ క్లాసిక్ అని చెప్పి లేపేటోళ్ళు, మళ్ళీ తర్వాత షిట్ వి మిస్డ్ థియేటర్స్ రా అనుకునేటోళ్ళు తప్ప థియేటర్లు ఉన్నప్పుడు ఎప్పుడూ దేకడు. నేను చెప్తున్నా, థియేటర్లు ఉన్నప్పుడే వెళ్ళండి, థియేటర్లు ఉన్నప్పుడే చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరే ఫీల్ అవుతారు. ఎందుకంటే నా ఒపీనియన్ చెప్పాలి అని అంటే, ఓటీటీకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు సినిమా మాత్రమే చూడడు. ఫోన్ చూస్తాడు, టీవీ చూస్తాడు, కుక్కర్ ఉంటుంది, వంట అవుతుంది, ఏదో ఒక పని. అంతేగాని కంప్లీట్గా 3 గంటల సినిమా మీద ఎవరు కూర్చొని చూస్తారు? లేదంటే ఇప్పుడు సినిమాలో అంత మంచిగా థియేటర్లో మంచిగా ఆడినా కూడా ఒకవేళ ఓటీటీకి వచ్చిన తర్వాత వాడు సక్కసగా పైన కింద 2 ముక్కలు చూసి దాంట్లో ఏముందిరా అంతగానం బాగుందన్నారు అని చెప్పే రకం ఇప్పుడు అందరు బయట. సో ఇలాంటి సినిమాలు మీరు థియేటర్లో ఉన్నప్పుడే చూసి అలాంటి సినిమాలు ఇంకా తీయడానికి ఒక ఎంకరేజ్మెంట్ లాంటిది మీరే ఇవ్వచ్చు. ఎందుకంటే అనుకోవచ్చు ఎవరైనా కూడా 1 నెల రోజులు అవుతే నెట్ఫ్లిక్స్కి వస్తుంది ఎందుకంత అని, కానీ ఎలాంటి సినిమాలు ఎక్కడ చూడాలో అక్కడ చూస్తేనే బాగుంటాయండి. ఇది మీరు నాకేదో చెప్తున్నారు, నాకేదో ఇస్తున్నారు అని నేను చెప్పట్లేను, నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ బిఫోర్ ఇట్ లీవ్స్ సూన్, ఓకే? ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో పెద్ద సినిమాలు కూడా అంతేం లేవు. సో ఉన్నప్పుడు మాత్రమే చూసుకోండి. మనకు రఫ్ కొడితే 10 రోజులు ఉందబ్బా, జూలై 4th మళ్ళీ సినిమాలు వచ్చేస్తాయి. సో ఉన్నప్పుడు మళ్ళీ చూసుకోండి, లేనప్పుడు మళ్ళీ మిస్ అవ్వకండి. ఏదైనా సరే పోతే మళ్ళీ రాదు కదా. సో అంతే. సో చెప్పానేమో, ఎంతవరకు చూసారంటే చాలా గొప్ప, థ్యాంక్ యూ, అంతే. ఎందుకంటే ఏం చెప్పగలుగుతా. సో ఇలాంటి రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా కొంచెం ఆన్లో పెట్టుకోండి, ఓకే? థ్యాంక్ యూ అండ్ వ్యూస్ ఆన్ అనదర్ వీడియో. బాయ్ మా.